హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరోయిన్ పూర్ణ పెళ్లి పెటాకులైందని, జరిగిన నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ అయిందని వార్తలు వచ్చాయి. అయితే రూమర్ల మీద మాత్రం పూర్ణ స్పందించలేదు. ఇంతవరకు ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అయితే పూర్ణ తన ఎంగేజ్మెంట్ ఫోటోలను మాత్రం షేర్ చేసింది. ఎంగేజ్మెంట్ జరిగిందని ప్రకటించింది. తనకు కాబోయే భర్త వివరాలను కూడా పెట్టింది. పూర్ణ భర్త గురించి వెతుకులాట ప్రారంభించారు. అతను దుబాయ్లో ఓ వ్యాపారవేత్త అని తెలిసింది. అయితే ఇంతలోనే ఇలాంటి కొత్త రూమర్లు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే మధ్యలో కొన్ని రోజులు పూర్ణ ఎక్కడా కూడా కనిపించలేదు. శ్రీదేవి డ్రామా కంపెనీకి కొత్త ఓనర్ అంటూ పూర్ణ ఓ 2 ఎపిసోడ్లకు వచ్చింది. ఆ తర్వాత 4 ఎపిసోడ్లు కనిపించకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది. దీంతో రామ్ ప్రసాద్, ఆదిలు ఇద్దరు కౌంటర్ల మీద కౌంటర్లు వేశారు. గ్యాప్ ఇచ్చారు కదా అని ఆది అంటాడు. అదే కంటిన్యూ చేయాల్సింది, మీరు లేనప్పుడు షో బాగా వచ్చిందంటూ ఆది, రామ్ ప్రసాద్లు ఇద్దరూ కూడా పూర్ణ మీద కౌంటర్లు వేస్తుంటారు. అయితే ఇంకొన్ని సందర్భాలలో పూర్ణ పర్సనల్ మ్యాటర్ ను కూడా టచ్ చేస్తాడు ఆది. పూర్ణ ముందుకొచ్చిన ప్రతిసారి హనీమూన్ ఎలా జరిగిందంటూ అందరి ముందే అడిగేస్తుంటాడు. ఆది ప్రెజెంట్ ట్రెండింగ్ ను బట్టి కౌంటర్లు వేస్తుంటాడు. ఒకవేళ ఈ పెళ్లి జరగలేదు, క్యాన్సిల్ అయి ఉంటుందనేది నిజమే అయితే ఆది అలా హనీమూన్ గురించి అడగడు కదా. వారికి పెళ్లి జరిగిందని, హనీమూన్ కు వెళ్ళిందని, అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీకి కాస్త గ్యాప్ ఇచ్చిందని ఆది ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టినట్టే అనిపిస్తోంది. అందుకే అది అలా హనీమూన్ గురించి ప్రస్తావించినట్లు అనిపిస్తోంది. అయితే ఇక శ్రీదేవి డ్రామా కంపెనీకి మలయాళ ఓనర్, ఒడిస్సా యాంకర్, పాన్ ఇండియన్ షో అంటూ రష్మి చెప్పడం, ఇద్దరు తెలుగు రాని వాళ్ళను పెట్టి తెలుగు షోను నడిపించేస్తారా, ఈ తెలుగుతోనే కానిచ్చేస్తారా అంటూ ఆది పరువు తీస్తాడు. మొత్తానికి పూర్ణ మాత్రం ఈసారి కంటిన్యూ చేసేలాగానే కనిపిస్తోంది. చూసారుగా, మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.